ఘనంగా లిటిల్ స్టార్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఆటపాటలతో ఆకట్టుకున్న విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా కంగ్లీ మండల కేంద్రంలోని శనివారం రాత్రి లిటిల్ స్టార్ పాఠశాల 12వ యాన్యువల్ డే వార్షికోత్సవం సందర్భంగా స్థానిక బస్వ ప్రదీప్ ఫంక్షన్ హాల్లో ప్రధానోపాధ్యాయులు చంద్రకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వారు మాట్లాడుతూ మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి తెలిసేలా సంపూర్ణ శివాజీ మహారాజ్ నాటక ప్రదర్శనలో విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు నా అభినందనలు. విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యతో పాటు నైతిక విలువలు, వినయ విధేయతలు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మనస్తత్వాలను జాగృతి పరిచే దిశగా సెలబ్రేషన్ నిర్వహించామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగం లేదు. ముఖ్యంగా మనకు పిల్లలు ఒక 3 రకాలు ఉంటారు. ఫస్ట్ చిన్న పిల్లవాడు, అసలు వాడు పుట్టుకతోనే జీనియస్ ఉంటాడు. ఇక వాడు చిన్నప్పటి నుంచి వాడు ఇక 100 కంట్రీల రాజధాని చెప్తుంటాడు, 100 కంట్రీల కరెన్సీ చెప్తుంటాడు. అంటే చాలా అవుట్ రైడ్ అనమాట. ఇక ఆల్మోస్ట్ అంతా సెకండ్ క్యాండిడేట్ ఉంటాం, సెకండ్ కేటగిరీ ఉంటాం. అంటే మనకంతా వస్తుంది, కానీ మన యొక్క పరిసరాల ప్రభావం చాలా ఇంపార్టెంట్. పరిసరాలు ఒకటి, మనం పెరిగే వాతావరణం ఒకటి, రెండు మనం ఏ మార్గం నడిపిస్తే అదే మార్గం వస్తాం. మనం అది మంచి మార్గం అయితే ఆటోమేటిక్ మంచిగా అవుతాం, సక్సెస్ అవుతాం. అది మార్గం చెడైందనుకో చెడు అవుతుంది, ఫెయిల్ అవుతాం. ఇది ఒకటి మనం చాలా గుర్తుంచుకోవాలి. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పడము, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఆ ఫ్రెండ్షిప్ మంచిదా చెడుదా అని చూసుకునే పాత పేరెంట్సే, ఎవరు చూడరు. వాళ్ళు టైంకు స్కూల్ పోతున్నారా, స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తున్నారా, ఇంకేం చేస్తున్నారు అని మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, నిఘా పెడుతుండాలి. పేరెంట్స్ కన్నా ఇంకా వేరే వాళ్ళు ఎవరు నిఘా పెట్టరు, పేరెంట్సే అల్టిమేట్, వాళ్ళే చూసుకోవాలి. సరే స్కూళ్ళల్లో, కాలేజీలలో ప్రిన్సిపల్స్, టీచర్స్ అంతా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఉండేది జస్ట్ ఎంత, స్కూల్లో పోతే ఒక 5-6 అవర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో బై బర్త్ ఎండింగ్ ఏమీ తెలియదండి. ఉన్న క్యారీని మనం క్యారీ చేసుకుంటూ పోతుంటాం. దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా దేశ